అందరికీ నమస్కారం. నా పేరు పోచం కళాయాత్ర. భారతదేశం మొత్తం తిరిగి లైవ్ డ్రాయింగ్స్ చేశాను. ఒక సాధన ద్వారా ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, భారతదేశంలోని సంస్కృతి, కట్టుబొట్టు, ఆచారాలు ఏ రాష్ట్రానికి అయితే వెళ్తానో అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నేను లైవ్లో డ్రాయింగ్ చేశాను. 7 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ సోలో ఎగ్జిబిషన్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చేస్తున్నాను. 10th వరకు ఉంది, 10th 7 PM వరకు. సో దీంట్లో చాలా కష్ట నష్టాలు ఉన్నాయి. చాలామంది హెల్ప్ చేశారు, బ్రదర్స్, సీనియర్స్, తెలిసిన వాళ్ళు. సో మెయిన్ మోటివ్ ఏంటంటే ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు సాధన ద్వారా ఇంప్రూవ్మెంట్ అవుతుందని ప్రూఫ్ ద్వారా చూపెట్టాను. కాబట్టి అందరు కూడా వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. 7 days, April 4th ఈ రోజు నుండి 10th 7 PM వరకు నడుస్తుంది. అందరు కూడా వచ్చి విజిట్ చేయండి. చాలా అన్ని రాష్ట్రాల కల్చర్ ఇక్కడ కనబడుతుంది లైవ్లో చేసిన బొమ్మలు మాత్రమే. 11 to 7 PM వరకు. నా పేరు లక్ష్మీనారాయణ. నేను కొత్తగూడెంలో ఉంటాను. పోచం మా స్టూడెంట్ వల్ల స్టూడెంట్ అంటే నేను శ్రీరాంపూర్ సింగరేణి హై స్కూల్లో టీచర్గా పనిచేసినప్పుడు నా దగ్గర విద్య నేర్చిన, డ్రాయింగ్ నేర్చుకున్న పిల్లలు ఈరోజు చాలా ఎత్తుకు ఎదగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగి ఈ గ్యాలరీని నిర్వహించే స్థాయికి వాళ్ళు రావడం అనేది అది వాళ్ళ యొక్క కృషి ఫలితము. నా సాధన అంటే నేను పిల్లల దగ్గర నుంచి ఏదైతే కోరుకున్నానో, ఏదైతే ఆశించానో అది ఈరోజు నాకు ప్రతిఫలంగా అందుతుంది. నేను నాటిన చెట్టు ఇంట్లో వృక్షమై ఇలా పెద్ద పెరిగి 10 మందికి నీడనిచ్చే, 10 మందికి ఒక స్థాయిలో వాళ్ళు ఎదుగుతారని నేను అనుకోలేదు. కానీ అది అలా ఎదిగినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఒక టీచర్గా, ఒక డ్రాయింగ్ టీచర్గా, ఒక ఆర్ట్ టీచర్గా నేను చాలా గర్వపడుతున్నాను. పిల్లలు ఇలాగే ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగి దేశంలో, మన దేశానికి కానీ మనకు కానీ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వాళ్ళు ఇలా తీసుకురావాలని, ఆర్ట్లో వాళ్ళు చాలా ఇంకా ముందంజ, ఇంకా కొత్త టెక్నాలజీతోటి వాళ్ళు అడుగులు వేసి వాళ్ళు మంచి భవిష్యత్తులో ఇంకా గొప్ప కళాకారులుగా కావాలని ఆశిస్తున్నాను. ఇలాగే అంటే మన దేశంలో ఉన్న కళాకారులు అంటే మన దేశమే ఒక కళలకు కానాచి. శిల్పకళ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ప్రతి దానికి మన భారతదేశమే గొప్పనైనది. మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా చాలా గొప్పనైనవి. ఆ సంస్కృతి సాంప్రదాయాలను అంటడిగి పోతున్న మన కళలను, చేతి వృత్తుల కళలను వీళ్ళ ఆర్ట్ ద్వారా ఇంకా పైకి తీసుకురావాలని, అది రాబోయే తరానికి ఇలా ఉండేది ఒకప్పుడు మన భారతదేశంలో ఈ కళలు ఇలా ఉండేవి అనేది వాళ్ళు నెక్స్ట్ తరానికి తెలియజేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కళలను ఇంకా అభివృద్ధి చేయాలి. ఇంకా తరాలకి ఈ ఆర్ట్ అనేది దీన్ని ఇంకా పిల్లలను తయారు చేసి నేటి తరానికి మంచి భవిష్యత్తును అందించాలని మనసారా కోరుకుంటున్నాను. వారిని ఆశీర్వదిస్తున్నాను.